ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఎమ్మెల్యేగా వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు గారు గెలుస్తారు. సీఎంగా చంద్రబాబు గారు వస్తారు. కావాలంటే 100 రూపాయల స్టాంప్ అయితే రాసిస్తా. అది రాని పక్షంలో ఈ స్టేట్ వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళిపోతాం. ఇంకా ఆ నమస్కారం రావాలంటే చెప్పు తీసుకొట్టుకోమని ఉన్నాము. ఓ పుస్తకమే ఉంది. నాకు బతుకు తెరువు కోసం ఏదో పనికి వెళ్ళబోతున్నాను. మీరు టైం ఇస్తే నెంబర్ ఇస్తే వచ్చి ఏకాంతంగా నాకు జరిగిన నష్టాలన్నీ చెప్పగలను. నేను మాట అంటారన్నా, నేనేమంటా అంటే రాజు బలవంతుడైనప్పుడు మాత్రం శత్రులందరూ ఏకమవుతారు. రాక్షసుడు ఎవరిని అంటారన్న? జగన్మోహన్ రెడ్డి ఎందుకంటారు? ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచినందుకు రాక్షసుడు అంటారా? నాడు నేడు పెట్టి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు రాక్షసుడు అంటారా? విద్యారంగంలో వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాక్షసుడు అంటారా? ఎట్లా అంటారన్నా? ఇక్కడ ఓటింగ్ వచ్చేకి కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ రెడ్లు వచ్చేకి 35,000 ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ 42,000 ఓట్లు ఉన్నాయి. ముందు దానికి ఆగిపట్టుపోయింది వైసీపీకి రెడ్లు ఎస్సీ ఎస్టీలు మెయిన్ 80,000 ఓట్లు ఉన్నప్పుడు అది ఎలా వస్తుందండి? రావడానికి పాసిబిలిటీ లేదు కదా. రేపు వస్తే జగన్ వస్తే రాష్ట్రాన్ని అంబడేస్తాడు. అది ఫస్ట్ పాయింట్. నాకు ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు ఆకలి తీరుతున్నారు. నేను వచ్చి ఆకలి తీరుతున్నానే వాళ్ళు మాకు వేస్ట్. ఇప్పుడు అవసరం గడిపిన వాళ్ళే మనిషి. మీకైనా మాకైనా ఇప్పుడు ఈ మూతులు మాట్లాడుతుంటే మీ అవసరమేగా. మీరు గ్యాదరింగే కదా మొత్తం సర్వే చేసుకుంటున్నారు. వైసీపీ ఇన్నింగ్ మరి చేసింది టౌన్ ఈ రకం చేస్తే గెలవక ఏం చేస్తారు? ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నారు? రఘుపతి గారు మాకు మంచి చేస్తాడు కాబట్టి, ఏదైనా చిన్న పని అయినా చేసి పెడతాడు కాబట్టి మెచ్చుకున్నారు రఘుపతి గారు. ఎమ్మెల్యే ప్యాన్ గుర్తు గెలిచేది ఎట్టుంది? నువ్వే గెలవాలనుకుంటున్నావు? మేము ప్యాన్ గుర్తే మా ఒకటి పింఛను ఆయన వచ్చినాక పింఛను వచ్చింది, ఆయనకి వేస్తాను అంటున్నా. అదండి. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంట? నెక్స్ట్ ఎమ్మెల్యేగా వేగేశ్వర నరేంద్ర వర్మ రాజు గారు గెలుస్తారు. సీఎంగా చంద్రబాబు గారు వస్తారు. కావాలంటే 100 రూపాయల స్టాంప్ అయితే రాసిస్తా. అది రాని పక్షంలో ఈ స్టేట్ వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళిపోతాం. ఎందుకు పక్క అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఈ సెర పడలేక సంతృప్తికరం అంటే ఏంది? సంతృప్తికరం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. సంతృప్తికరం అంటే ఆనందం కదా. సంతృప్తి లేదు, కారం ఉంది. అది మా పరిస్థితి ఈ ప్రభుత్వ పాలనలో. ఇంకేం కావాలి? మీకు పథకాలన్నీ అందుతున్నాయా? మరి ఏ పథకం అందలా? 100 మందిని పిలిచి 10 మందికి భోజనం పెట్టి 100 మందికి పెట్టామంటే సరిపోతా? ఈ 90 మంది ఏమవ్వాలి? వాళ్ళ ఆకలి ఏమవ్వాలి? వాళ్ళ పరిస్థితులు ఏంది? ఇతను ఇస్తున్న పథకాలు ఏంది? అయ్యే ఖర్చులు ఏంది? పెరిగిన రేట్లు ఏంది? కాబట్టి ఇతని పరిపాలనకు ఓ నమస్కారం. అది ఇంకా ఆ నమస్కారం చాలంటే చెప్పు తీసుకొట్టుకోమంటే రెడీగా ఉన్నాము. అది ఇంకేం కావాలి? జగన్కి ఓటేసారా పోయినసారి? వేసాం కాబట్టి ఇక చెప్పుతో కొట్టుకుంటుంది. ఎందుకు అంత బలంగా అంటే ఇల్లు కట్టుకోవడం తర్వాత సంగతి. దొడ్డికి వెళ్తాం, దొడ్డి కట్టుకుందాం అంటే ఇసుక దొరక్క వాదకి వెళ్తున్నాం. వాదకి వెళ్తే అక్కడ ప్లాట్లు వేసి వెంచర్ చేసి ఆ వైసీపీ వాళ్ళు మొత్తం ప్లాట్లు వేశారు. ఆ ప్లాట్లోకి వాళ్ళు రానియట్లేదు. ఇంట్లో దొడ్డి కట్టుకుందామంటే ఇసుక లేదు. ఎటెల్లాలో తెలియక కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అది ఆయన ఏదో ఈ బియ్యం పథకం అని వచ్చాడు. ఆ సౌండ్ వింటే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఆడికి 3 స్టాకులు వస్తే పోతాడు. ఇది ఒక్క 6 నింటేనే మేము పోతున్నాం. అది దేనికి వస్తుంది? అది పోలీస్ జీవో అర్థం కావట్లేదు, ఏ జీవో అర్థం కావట్లేదు. అది అతని మీద మాకేం కక్ష లేదు. అతను రావాలని ఫస్ట్ మేము అనుకున్నాము, ఓట్లు వేసాము. ఫ్యాన్ బాగా తిరిగిద్ది, చల్లగా గాలికి పనుకోవచ్చు అనుకున్నాం. మంట పుట్టిద్దని తర్వాత తెలిసింది. అది తెలియడానికి 5 ఏళ్ళు కాదు 2 ఏళ్ళకే అర్థమైపోయింది. అది ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళందరూ ఒక్కరిని ఓడించలేకనే 3 కలిసి వస్తున్నారని చెప్తారు. అలా అనుకోవడం వాళ్ళ పొరపాటు. అందరికీ ఇబ్బంది గల వాళ్ళు అందరూ కలిసే కదా స్వతంత్రం తెచ్చుకుంది. ఇప్పుడు అదే పోరాటం మళ్ళీ మొదలైందని మేము అనుకుంటున్నాం. అది బలం చూసి కాదు. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఒక చెడ్డవాడి మీద యుద్ధం చేయడానికి ఒకటే వెళ్ళొచ్చు కదా. అందరూ ఎందుకు వెళ్తున్నారు? ఆ చెడ్డవాడు ఉండకూడదనే కదా. ఇది అంతే. దాన్ని 100 కోణాల్లో ఆలోచించవచ్చు. మంచిగా తీసుకొని మంచిగా చూడవచ్చు, చెడుగా తీసుకొని చెడుగా తీసుకోవచ్చు. అతను నేను హీరో అనుకున్నాడు. హీరో కాదు, జీరో. కావాలంటే అతనికి నెంబర్ ఉంటే మాట్లాడతా చెప్తా. అతను చేసిన తప్పులు ఒప్పులు అని చెప్తాం. ప్రతి ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్తుండే కదా. మంచి ఆయన జరిగింది, ఆయన కార్యకర్తలు జరిగింది. ఏంది ఆంధ్ర రాష్ట్ర పరిసర ప్రాంత ప్రజలకు ఎవరికి జరగలేదని నా అభిప్రాయం. అందులో మొట్టమొదటి వ్యక్తి నేనే. అది ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఏమీ లేదు. ఇది ఎప్పుడో ఇచ్చిన బిల్లులు కాదు, మా ప్రభుత్వంలో చేసామని చెప్పుకుంటున్నారేమో. ఓ పుస్తకమే ఉంది.
నాకు బతుకు తెరువు కోసం ఏదో పనికి వెళ్ళబోతున్నాను, మీరు టైం ఇస్తే నెంబర్ ఇస్తే వచ్చి ఏకాంతంగా నాకు జరిగిన నష్టాలన్నీ చెప్పగలను. 2 మాటలోనా, వైసీపీ కార్యకర్త మా ఇల్లు పడగొట్టాడు. 2019లో కేసు అయింది. ఇంత మట్టికి అరెస్ట్ చూపిట్లా. కేసు కట్టారు, అన్నీ చేశారు, ఎంక్వైరీలు తీసుకున్నారు, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళ నుంచి ఎస్పీ స్పందనలకు పెడతానే ఉన్నాం. ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాం, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించుకుంటున్నారు, వస్తున్నాను అంటున్నాడు. మరి అతను నన్ను ఏం చేయలేరు అంటున్నారు. ఇది ఒకటి చాలదా? ఏది పోలీస్ పరంగా తీసుకుంటే. రెవెన్యూ పరంగా తీసుకుందామంటే ఆ కాగితాల కాడికి వెళ్తే సచివాలయంకి వెళ్ళమన్నారు, సచివాలయం కాడికి వెళ్తే రెవెన్యూకి వెళ్ళమన్నారు. వాళ్ళు ఏమన్నారు, కలెక్టర్ అర్జీ పెట్టమన్నారు. ఏంది కర్మ అది? భారత రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం న్యాయం ఆలస్యంగా జరిగింది. ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం. అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నాను? కోన రఘుపతి గారు కలవాలనుకుంటున్నాం అన్న. అంటే ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే ఆయన కష్టపడి సాధించుకుని బాపట్ల జిల్లాని హెడ్ క్వార్టర్గా చేశారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత డెవలప్మెంట్ కానీ, ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాం కానీ, ఏదైనా కానీ ప్రజల్లో ఉండి ప్రజలు చేరువై డెవలప్మెంట్ ఒక కన్ను, అదేవిధంగా జిల్లాను సాధించుకుని ప్రజలతో మమేకమయ్యి ఇంత అభివృద్ధి చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవాలని కోరుకుంటున్నాం అన్న. ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఆయనకు ఫోన్ చేసినా, కొంచెం ఆయన అందుబాటులో లేకపోయినా తర్వాత నెక్స్ట్ రోజున వచ్చి మనకి ఉండే అన్న హెల్ప్ చేస్తారు. ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? నియోజకవర్గ అభివృద్ధి అంటేనే ఆల్రెడీ మన మెడికల్ కాలేజ్ వచ్చింది, హైవే, అదేవిధంగా మన ఇంకా బీచ్ని ఇంకా డెవలప్ చేశారు. మ్యాక్సిమం చేయాల్సిన మొత్తం చేశారన్న. ఇంకేమైనా ఫర్దర్గా ఉన్నాయంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇంక చేయాల్సిన ఏమైనా ఉన్నాయంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచాలి అన్నా. శ్రవణ్ కుమార్ గారు అంటే ఇంతవరకు అసలు చేసింది ఏం లేదు కదన్నా. ఆయన చేసింది ఏమి లేదు డెవలప్మెంట్. ముందు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాను అంటున్నారు. నా అభివృద్ధి చూసి ఓటేయమంటున్నాడు. రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఇంతవరకు ఎవరైనా కానీ నేను మంచి చేశాను ఓటేయమని అడిగిన ఏ నాయకులు లేరు కదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మంచి చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తారు. ప్రజలు నమ్మే స్థితిలో ఎవరు లేరన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 120 నుంచి 130 సీట్లు గెలుస్తున్నారు. ఖచ్చితంగా ఆయన సీఎం అవుతున్నారు. అదేవిధంగా మన కోన రఘుపతి గారు, దాంట్లో డౌటే లేదండి, డ్యామ్ షూర్. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఎట్లా ఉంటుంది అంటారు మరి సార్? పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్న. లాస్ట్ టైం కూడా వాళ్ళ అలయన్స్ ఇప్పుడు ఎన్డీఏలో లాస్ట్ టైం కూడా అంతే ఉన్నారు కదన్నా. కానీ లాస్ట్ టైం విడివిడిగా పోటీ ఇప్పుడు కలిసి వస్తున్నారు. సో రాజు బలవంతుడైనప్పుడు మాత్రమే శత్రులందరూ ఏకమవుతారని జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి శత్రులందరూ ఏకమవుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే ప్రసక్తి లేదు. దాని ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండదన్న. బీజేపీ కలవటం వల్ల మామూలుగా గెలవడం వల్ల మతతత్వ పార్టీ దాన్ని కలవడం వల్ల మిగతా అది ఎఫెక్ట్ అయ్యి ఉంది. ఉన్న ఓటు బ్యాంకు లాస్ అవుతారు టీడీపీ. నా ఉద్దేశం ఏంటంటే మామూలుగా నేను అనుకుంటాను, ఒక రాక్షసుని చంపాలంటే అందరూ ఏకమైతేనే ఒక రాక్షసుని చంపగలుగుతామని చెప్తారు. నేను మాట అంటానన్నా. నేనేమంటా అంటే రాజు బలవంతుడైనప్పుడు మాత్రం శత్రులందరూ ఏకమవుతారు. రాక్షసుడు ఎవరిని అంటారన్న? జగన్మోహన్ రెడ్డి ఎందుకంటారు? ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచినందుకు రాక్షసుడు అంటారా? నాడు నేడు పెట్టి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు రాక్షసుడు అంటారా? విద్యారంగంలో, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినందుకు రాక్షసుడు అంటారా? ఎట్లా అంటారన్న? సుమారు 7 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉందన్న. ఇటువరకు ఆరోగ్యశ్రీ ఉంది కదన్నా. ఆరోగ్యశ్రీ ఇటువరకు ఒక ఆపరేషన్ చేసుకుంటే మిగతా వాళ్ళకి అయిపోయి దాంట్లో అమౌంట్ ఇప్పుడు 5 లక్షలు చేశారు ఆరోగ్యశ్రీ. అదేవిధంగా ఇంకా చూసుకున్నా కానీ ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ అయినా కానీ విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సింది నాణ్యమైన విద్య, మంచి వైద్యం అన్న. ఆ 2 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతకంటే గొప్ప నాయకులు అంతకంటే ఏం చేస్తారన్న? డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని చెప్తారు. అనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత సుమారుగా 2 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా 2,62,000 వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాల్లో కూడా ఆయన ఏమన్నారంటే ఉంటే చేయండి, మంచి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. 2 లక్షలు ఇచ్చారు. అయితే మన గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు. అది కరోనా టైంలో కూడా ఎవరైనా ఒక నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు 2 ఇచ్చారన్నా? ఇచ్చారు. సచివాలయం 2 లక్షల ఉద్యోగాలు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో దానికి డిగ్రీలు, పీజీలు చేసి సచివాలయం 5,000 ఉద్యోగం కోసమేనా మేము చేసింది, మేము చదువుకుంటుంది అని అంటారు. హార్ట్ఫుల్గానే చేశాం కదన్నా. హార్ట్ఫుల్గా జాయిన్ అయ్యారు. సచివాలయంలో 5,000 ఇస్తున్నారన్న. వేసుకెళ్ళి ఇప్పుడు ఎలవెన్స్లు అన్నీ పోయి వాలంటీర్లు అంటే స్వతహాగా వాళ్ళ ఇష్టం. మీకు ఇది వాలంటీర్ 5,000 ఇస్తున్నారు, దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోమని వేరే దాన్ని చూసుకోమని చెప్పారు కదా. చెప్పినాక ఇంకా దానికేముంది, దాంట్లో ఏముంది, తప్పేముంది? ఇదే చేయమని అడగట్లేదు కదా. చేసిన వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వేరే దానికి వెళ్తున్నారు. సో అది దాంట్లో ఎలా అంటారన్న వాళ్ళైనా. కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల కూడా వస్తుంది కదా, ఆమె ఎట్లా ఉంటాను? ఇప్పుడు అన్న మా నాన్నకి మా అక్క ఉన్నామన్నా. మా నాన్న వారసుడు అంటే నేనంటానా లేదా షర్మిల గారు అంటావా?
రాజశేఖర రెడ్డి గారు వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. అంతే చెప్తే షర్మిలాను వేరే వాళ్ళు అసలు కాంగ్రెస్తో విభేదించి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు. ఆ రోజు షర్మిలా గారు వచ్చారు. నాది తెలంగాణలో పుట్టాను, తెలంగాణ పెరిగాను, తెలంగాణలో నా జాగా అన్నారు. చివరికి ఆంధ్ర వచ్చారు. అది ఇవన్నీ ఏంటంటే అన్న ఒక నా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి వీళ్ళు అంటే రాజకీయం ఇంత చేజారిపోయిద్దా, ఇంత వరస్ట్ చేస్తారా అనేది చాలా దారుణం అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏమి ఉండదన్న. మా అన్న దొంగ, మా అన్న రాష్ట్రాన్ని ఆగం చేసిండు, భ్రష్టు పట్టించిండు, ఓట్లు వేయకండి అని చెప్తారు. జనరల్గా ఏంటంటే అన్న మనిషి ఇప్పుడు నాతో ఒక వ్యక్తి మనతో ఉంటేనే మంచివాడు, పక్కన ఉంటే చెడ్డోడు అన్నట్టు. అదే అన్న కోసం నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసావు, అదే అన్న కోసం నువ్వు లోటస్ పాండ్లో బయట నిరాహార దీక్ష చేసావు. వ్యక్తిగతంగా ఎన్నో ఉండొచ్చు, కానీ దాన్ని రాజకీయంగా వేరే విధంగా తీసుకురావడం అనేది సమంజసం కాదు. ఆ షర్మిలా కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు. వాళ్ళు విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చేస్తామని చెప్పి విభజించిన వాళ్ళు కదా. సో అసలు మాట్లాడుకుని అనవసరం కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఆ ఉద్దేశం అయితే. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎట్లుంటుంది మరి సార్? పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే అన్న ఆయన ఇండివిజువల్ పోటీ చేస్తే కొన్ని సీట్లు వచ్చాయన్న. ఆయన జనరల్గా ఏమనుకున్నారంటే ఆయన చిరంజీవి గారి పార్టీ పెట్టారు, అదేవిధంగా పవన్ గారి పార్టీ పెట్టారు. సో చాలా వాటికి ఏమనుకున్నారు నా అభిప్రాయం చాలామంది కొన్ని అన్న ఇద్దాం సార్, లాస్ట్ టైం ఆయనకి ఇవ్వలేదు. కొన్నిసార్లు ఇండివిజువల్గా ఆయన పోటీ చేస్తే ఆయన సింబల్ మీద గ్లాస్ మీద ఒక 10-20 సీట్లను ఇద్దామని అనే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉండే వస్తాయని చెప్పను. కానీ ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఇదే సేమ్ మళ్ళీ టీడీపీలో బీజేపీలో ఎప్పుడు కలిసారో అప్పుడు ప్రజలు వాళ్ళ కమ్యూనిటీ అని ఆయన సామాజిక వర్గం కూడా ఆయన నమ్మే పరిస్థితులు లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? అవకాశం ఎక్కువ కోనాల బుద్ధి గారికి ఉంది. కారణం ఏంటంటే ఎందుకంటే అభివృద్ధి ఎంతో చేసి బాపట్ల రూపురేఖలు మారిపోయినాయి. బాపట్ల ఎలా ఉంటుందో మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని రూపురేఖలు పోయి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాడు కాబట్టి అతనికి ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది. కొంత చేశాడు, ఇంకా కొంత చాలా చేయాల్సి ఉంది. అందుకే ఏంటంటే ఆయనకి మీద జనానికి మంచి అభిప్రాయం ఉంది. అంటే ఎలాంటి అభివృద్ధి చేశాడు ఈ నియోజకవర్గం? రోడ్లు విస్తీర్ణ భాగం, తర్వాత ఇది ఉంది మన రైలుపేట రోడ్డు వేశారు. అది గుంటూరు బాపట్ల టచ్ కాకుండానే గుంటూరు వెళ్ళిపోవచ్చు. తర్వాత రోడ్లు విస్తీర్ణంలో అంతకుముందు 30 అడుగులు 40 అడుగులు ఉండేది, ఇప్పుడు 80 అడుగులు చేశాడు. రోడ్డు 60 అడుగులు ఉండేది, 120 అడుగులు చేశాడు. తర్వాత బాధితులకి నష్టపోయిన బాధితులకి అందరికి కూడా న్యాయం చేశాడు. అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏర్పాటు చేశాడు. ఏ ఊళ్ళో లేదు. బాపట్ల మటుకు కొన్ని లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి మా గుడికి పోయింది, దానికి 10 లక్షలు వచ్చింది మాకు ఉదాహరణకి. అలా అందరికీ డబ్బులు న్యాయం చేశాడు. అది అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఇంకా చేయాల్సి వచ్చింది కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది అంటారు మరి ఈసారి పోటీ? ఇక్కడ ఓటింగ్ వచ్చేకి కష్టమండి. ఎందుకంటే ఇక్కడ రెడ్లు వచ్చేకి 35,000 ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ 42,000 ఓట్లు ఉన్నాయి. ముందు దానికి ఆగిపట్టిపోయింది వైసీపీకి, రెడ్లు ఎస్సీ ఎస్టీలు మెయిన్ 80,000 ఓట్లు ఉన్నప్పుడు అది ఎలా వస్తుందండి? రావడానికి పాసిబిలిటీ లేదు కదా. 80,000 ఓట్లు ఆయన ఇండిపెండెంట్ కొన్నప్పుడే దాదాపు 22,000 ఓట్లు తీసుకున్నాడు. ఇండిపెండెంట్కి వేసినప్పుడే 32,000 ఓట్లు తీసుకున్నాడు ఇండిపెండెంట్కి వేసినప్పుడు. ఇప్పుడు ఇండిపెండెంట్ కాకుండా సొంత ఓట్లు ఆయన ఉన్నాయి, సొంత ఓట్లు ఉన్నాయి ఆయనకి. దాదాపు 26,000 ఓట్లు టీడీపీకి ఆయన సొంతానికి ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన. కనుక ఏంటంటే అభివృద్ధి మెయిన్, అభివృద్ధి దాని నుంచి పెట్టుకొని. కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల గారు కూడా వస్తారు కదా, ఆమె ఎట్లా ఉంటుంది అంటారు? కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదండి. న్యాయంగా చెప్పుకో, రాష్ట్రానికి ఇప్పుడు విభజించింది, రాజధాని ఎక్కడో కేటాయించిందా? లేదు. మీ స్వామి జావుండని పంపించింది ఆనాడు సోనియా గాంధీ. వాళ్ళ కష్టాలు మన కష్టాలు, ఉభయ రాష్ట్రాల కష్టాలు కాంగ్రెస్ వాళ్ళే కదండి. మనం ఏపీకి కష్టాలు అదే కదా. రాజధాని లేకుండా చూపించకుండా మీరే చూసుకోండి, మీరే పెట్టుకొని పంపించింది. ఆ కష్టాలను మనం పడుతున్నాం. ఇప్పటికీ తేరుకోలేకపోయాము. రాజధాని ఎక్కడ ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా అన్న దొంగ, మా అన్నకు ఓట్లు వేయొద్దు, అంత అవినీతి చేస్తున్నాడని చెప్తుంది కదా షర్మిల. ఆమె పొగిడింది కదా ఆయన్ని. ఒకప్పుడు మొన్నదాకా మన్న మంచోడు, జగనన్న మంచోడు, ఆయన ఓట్లు వేయండి అని ప్రచారం చేసి తిరిగిందా. మరి ఇప్పుడు వచ్చేకి ఇలా తిరగటం దానికి, మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళటం దానికి, తిరగటం దానికి. అంటే వాళ్ళ సొంత ఇంటికి సంబంధించిన గొడవలు ఉన్నాయి కదా, ఆ గొడవల్ని పంపకాలు ఏమో ఉంటాయి, ఆస్తుల పంపకాలు. అదేదో జరగలేదనో, న్యాయం జరగలేదనో, పంచుకోలేదనో ఏదో అని వినికిడి. దాని మీద ఏంటంటే ఆ అమ్మాయి అలిగి అట్టు వెళ్ళిపోయింది. అలిగి ఇప్పుడు నింది రాస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. మొన్నటిదాకా ఆయనే పోయింది, మన్నా పోయింది. ఇప్పుడే నాన్న కాదు కదా దైవం అని చెబుతుంది. ఏంటది? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? ఎన్ని సీట్లు అనేది కాబట్టి పోయినసారి మేము తగ్గుద్ది 157 కాబట్టి ఏంటంటే 140 సీట్ల దాకా రావచ్చు అని అనుకుంటున్నాం. మేము 140 దాకా అనుకుంటున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తున్నారండి? నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తుందా పక్కా. ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు మరి?
ఎమ్మెల్యే అంటే ఈ బాపట్ల 50-50 ఛాన్స్. అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ రెడ్లు ఎస్సీ ఓటర్స్ ఎక్కువ కదా, వాళ్ళు ఎక్కువ వైసీపీకి ఎక్కువ మొగ్గు ఉంటుంది. అయినా ఈసారి రఘుపతి గారి మీద యాంటీ ఆయన కలిసి వస్తుంది అనుకుంటున్నాం మేము. ఏదైనా ప్రభుత్వం ఫెయిల్యూర్ అండి, గవర్నమెంట్ సరిగ్గా లేదు. ఆయన మాట్లాడితే బట్టలు నొక్కడం తప్ప వేరే పని లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు, అన్ని ఛార్జీలు పెంచాడు. పెట్రోల్, డీజిల్, గ్యాసు, మన ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సెక్రటరేట్ పెట్టాడు. ఇంకేం లేదు, ముందు అన్నీ అమ్మేస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా పథకాలన్నీ ఇంటి వద్దకే తీసుకొచ్చేస్తాను పోయిందండి. డబ్బులు ఏం చేసుకుంటా అంతకుముందు వీళ్ళు చేసిన వాడు ఈ డబ్బులు ఇలాక డబ్బులు కాదు సమస్య. అక్కడ రాష్ట్రాన్ని ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు ఉండరు, చదువుకొని డిగ్రీలు, పీజీలు చేసి ఉండరు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. రెండోదేమో వాళ్ళకి ఇండస్ట్రీస్, పరిశ్రమలు తీసుకురావాలి. వద్దాక డబ్బులు ఇస్తే డబ్బులు ఏమో తింటారా, అయిపోయింది. అది కాదు. ఇప్పుడు రాష్ట్రం 10,000 కోట్లు అప్పు, ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఇవన్నీ మనం మా జనాల మీద వేసి ఆయన జగన్ జేబులోంచి రూపాయి తీసి మనకేమి ఇట్లా. కాబట్టి రేపు జగన్ వస్తే రాష్ట్రాన్ని అంబడేస్తాడు. అది ఫస్ట్ పాయింట్. ఆయన వల్ల ఏమి తెమల్లో, కాకపోతే ప్రభుత్వం పరిపాలించడం చేతగట్ల. నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఎవరు గెలుతారు సార్? ఇంకో వైసీపీ గెలిచింది. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు ఆకలి తీరుతున్నారు. నేను వచ్చి ఆకలి తీరుతాననే వాళ్ళు మాకు వేస్ట్. ఇప్పుడు అవసరం గడిపిన వాళ్ళే మనిషి. మీకైనా మాకైనా ఇప్పుడు ఈ మూతులు మాట్లాడుతున్నట్టు మీ అవసరమేగా, మీరు గ్యాదరింగే కదా మొత్తం సర్వే చేసుకుంటున్నారు. వైసీపీ ఇన్నింగ్. టీడీపీ ఎట్లుంటుంది మరి సార్? టీడీపీ కంటే ఆయన రాజుగారు ఉన్నాడు ఇక్కడ, అనంతవరం రాజుగారు. పాపం ఆయన కూడా మంచి పనులు చేసాడు అందరికి, లేబర్లకి. ఇక గెలిపోవటం దైవ నిర్ణయాలు, గాడ్డేజ్ నిర్ణయం. జగన్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? మస్తుగా ఉంది. ఇంకా అంతకంటే ఎవరేం చేస్తారు? నవరత్నాలు కురిపించాడుగా, అన్ని ఇళ్ళకి రేసిన, కాస్త జగన్ కాలనీలు. మరి ఇవన్నీ ఎవరు ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరో చేయలే. ఇప్పుడు చేసిన ఆయన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే బాగా చేస్తా అని చెప్తుండే కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఉన్నప్పుడు చేయలేదుగా, ఇప్పుడు చేస్తానంటే ఏంది అది మళ్ళీ? అదే నేను చెప్పింది ఇందాక, నాకు ఇప్పుడు ఆకలి అవుతుందంటే నా ఆకలి తీర్చినోడే మగోడు. ఎప్పుడో నేను వచ్చి నీకు ఆకలి అన్నం పెడతానంటే రేపు వచ్చి అన్నం పెడతాడు. ఈరోజు చస్తే 3,000 పెన్షన్, రోజుకి 100 రూపాయలు ఒక ఆడదానికి బతుకుతున్నారు వాళ్ళు. నేను అయ్యిస్తాను ఈ ఇస్తానని వీళ్ళు అంతా బోకస్ పాటలు. జగన్ ఇన్నింగ్ 150 కన్ఫర్మ్. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి మరి. ఏం 3 పార్టీలు వెళ్ళినా అయ్యో పెద్ద పార్టీలు అంట. పొత్తు పార్టీలు ఏం పార్టీలు? ఈ పవన్ కళ్యాణ్ పెద్ద రాజకీయ నాయకుడట. చిరంజీవి వాళ్ళ అన్నే బుష్. ఏముంటుంది? ఆయనే గెలవాలి, ఆయన ఓడిపోయినా ఏమైంది? ఎట్ట గెలిస్తే గెలుతాడు, లేకపోతే లేదు. ఎక్కడ ఏదో వర్గం లేచాడంట కదా. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారా? రఘుపతి గారు గెలుస్తాడు. ఎందుకు రఘుపతి గెలవాలనుకుంటున్నారు? మరి చేసింది టౌన్ ఈ రకం చేస్తే గెలవక ఏం చేస్తారు? ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తున్నట్టున్నారు? అదంతా దైవజనం, జనం శక్తి బలం వల్ల ఇటు గాలి ఉంటే ఇటు ఓపుకుంటే అటు వేస్తారు, గెలిపిస్తారు నాయకుల్ని. అది మన చేతిలో ఏమి లేదు, అది అంత జనం చేతిలో ఉంది. కరెక్ట్గా వాళ్ళే నిర్ణయిస్తారు విజేతనే, అంతవరకు కరెక్ట్ గ్యారంటీ. టీడీపీది ఎట్లా ఉంది మరి ఇక్కడ? రెండు ఇప్పుడైతే సమానంగానే ఉన్నాయి. రేపు జనం అలా మారితే అలాగా ఒక పక్క నెగ్గుతారు. ఇంతకుముందుకున్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఇటు పనులు బాగానే చేసినారని అంతా చెప్పుకుంటున్నారు, బాగానే చేసి కూడా కనపడుతున్నాయి. ఈసారి ఒకసారి అన్నారు కదా, చూశాడు, జనం కూడా చూస్తారు. ఇప్పుడు మార్పు ఏంటంటే వస్తుందని చెప్పని జనం టాకు అనుకుంటాం. ఏ పార్టీ గెలిచినా కూడా తక్కువ మెజార్టీతో గెలిచింది, అంతవరకే కరెక్ట్. ఇప్పుడు 3
3 పార్టీలు కలిసినాయి కదా, బీజేపీ మూడు పార్టీలు గెలిచినా ఈ 2 పార్టీలే తక్కువ మెజార్టీతో గెలుస్తాయి. ఇంతవరకు కరెక్ట్. జగన్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మొన్నటిదాకా బాగానే ఉంది, 3 సంవత్సరం దాకా. ఒక సంవత్సరం నుంచి కొంచెం బ్యాడ్గా జనం చెప్పుకున్నారు, అంతే. ఈ నియోజకవర్గానికి ఇంకేం డెవలప్మెంట్ కావాలనుకుంటారు మీరు? మరి జిల్లా లెవెల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అందరూ నాయకులు వస్తూ ఉంటారు, ఎంతమంది పోతూ ఉంటారు, అది చేసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఎవరు చేస్తే వాళ్ళే ప్రజెంట్లో ఉంటారు, వాళ్ళే నిలబడి జనంతో దృష్టిలో కనపడుతూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నారు? రఘుపతి గారు మాకు మంచి చేస్తాడు కాబట్టి, ఏదైనా చిన్న పని అయినా చేసి పెడతాడు కాబట్టి మంచి కోన రఘుపతి గారే కావాలి. పైన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మళ్ళీ జగనే రావాలి? కానీ పథకాలు బాగున్నాయి కాబట్టి, మంచి పేదలకు మంచి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డే కావాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఇంతకుముందు బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, రోడ్లు కానీ వ్యవహారం బాగుంది. ఇంక 2 ఆప్షన్ ఇంకేముంది? ఇంకా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, వాటి గురించి మనకు అనవసరం. మనకు తెలిసింది చెప్పమే కానీ తెలియదు అనవసరం. ఏం పేరు బాబాయ్ నీ పేరు? కోటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటావే? వ్యవసాయం పని చేస్తాం. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది భూమి? లేదండి, ఎటవారకు ఉంది, ఎకరం 70 సెంటు. 4 అన్నదమ్ములకి పొత్తుకొత్తరకు అమ్ముకున్నామండి. అది అండి. ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తున్నారు? ఎమ్మెల్యే ప్యాన్ గుర్తు గెలిచేటట్టు ఉందండి. మరి నువ్వే గెలవాలనుకుంటున్నావు? మేము ప్యాన్ గుర్తు మా ఒకటి పింఛన్ ఆయన వచ్చినాక పింఛన్ వచ్చింది, ఆయనకి వేస్తాను అంటున్నా. అదండి. ఇంతకుముందు పింఛన్ రాలేదా? రాలేదండి. ఫ్యాన్ గుర్తు రాముందుకు ప్యాన్ గుర్తు వచ్చినాక వచ్చింది. అదండి. ఇప్పుడు మరి జగన్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగానే ఉందండి. ఇప్పటికి అన్నీ బాగానే చేస్తున్నారు కదా. అదండి తెలిసిన వారికి. మరి చంద్రబాబు వస్తే ఎట్లుంటుందంటావు? ఏమండి తెలియదండి. మళ్ళీ అదే ఇదంటే ఇంతవరకు చేసాడు, అదే వాళ్ళ గొడవలు అది చేయలేదు అది చేయలేదు అనేవాళ్ళు చెబుతున్నా. అట్టాగే ఎవళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు కదా. అదే అండి.